బాబా లోకల్ టీవీకి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల కోసం చూస్తూనే ఉండండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి కళాకారులను సన్మానించి సర్టిఫికేట్ అందజేసిన మంత్రి ఎల్లపల్లి దయాకర్ రావు మరియు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగనపురం మండలం మాణిక్యపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలంగాణ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఒగ్గు, బోనాలు, కోలాటం కళాకారులను బైండ్ల, కాటిపాపల మరియు సింధు యక్షగానం కళాకారులతో భారీ ర్యాలీగా సభా సమావేశానికి చేరుకుని తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ మరియు జై మల్హార్ కల్చరల్ ఆర్గనైజేషన్ మాణిక్యపురం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాకళ పరిరక్షణలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షత నిర్వహించిన జానపద కళావోత్సవం 2022 కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను సన్మానించి సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, సర్పంచ్ శ్వేత పూర్ణచందర్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, నాగేందర్, సంపత్, గణపతి, భాగ్యలక్ష్మి, రవి కుమార్, ప్రజాప్రతినిధులు, కళాకారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం సైడ్ ఉండండి. వీడియో రాదు పర్మిషన్ అండి, ఫోటో లైట్ మీద అండి. భారత రాజ్యాంగం ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీ నోట్లపై ముద్రించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మరి ఇక గౌరవ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, జడ్పీ చైర్మన్లకు అందరికీ స్వాగతం పలుకుతుంది వేదిక. గౌరవనీయులు మన మంత్రివర్యులు నరేంద్ర మోదీ ఎర్రబెల్లి దయాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గౌరవ గౌరవ జనగామ జిల్లా కౌన్సిల్ చైర్మన్ గారికి సాధారణ అదేవిధంగా గౌరవనీయులు సోదరిపల్లి శ్వేత పుణ్యచంద్ర గారిని స్థానిక సర్పంచ్ గారిలో సాధారణ అధ్యక్షులు వారిని సాధారణ స్వాగతం పడుతుంది వేదిక. అదేవిధంగా బసవరాజు శ్రీనివాస్ గారు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వారిని వేదిక పరిగాన పడుతూ ఉన్నాం. వల్లపల్లి నాగేందర్ గారు స్టేషన్ కన్పూర్ సమన్వయకర్త, ఒగ్గు రామన్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత ఒగ్గు రామన్న గారి ఆహ్వానం మేరకు వచ్చిన అందరి పెద్దలు కూడా నేను పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి పెద్దలందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ఈ యొక్క సభను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, తొలి ముఖ్యమంత్రి వర్లు తాడికొండ రాజయ్య గారిని, అదేవిధంగా ఇక్కడ దయచేసి ముందుకు రావాలా. ఒక్కడోడు కళాకారులు అందరూ కూడా ముందుకు రావాలి. మీరు మహిళలు ఉన్నారు, చాలా మంది మహిళలు వస్తున్నారు. బోనాలు బతుకమ్మ కళాకారులు అందరూ కూడా దయచేసి వారికి కొంత స్థలానికి దయచేసి అంటే అక్కడే కూర్చోండి. అందరూ ముందుకు రావాల్సిన అవసరం లేదు. పక్కన ఎవరు కూడా గమనదు, అందరూ కూడా కూర్చోవాలి. చిత్రపటానికి సత్యవేగా పేరు మోసి జాతీయ స్థాయిలో మరి అవార్డు పొంది ఈరోజు మాణిక్యపురానికి వర్ణించిన కళా పోషకుడు, కళాకారుడు, ఒగ్గు గత దయచేసి ఒగ్గు రవి సబ్జెక్ట్ గా తీసుకొని వారసుడిగా మనవడితో ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జానపద కళా మహోత్సవం పేరుతో ఒగ్గు కళాకారులే కాకుండా ఎస్సీ ఉపకులాల్లో ఉన్న అన్ని వారి కుల వృత్తుల్లో ప్రధానంగా కళాకారులు, సింధు కళాకారులు, ఒగ్గు కళాకారులు, అదేవిధంగా బుడగగంగ కళాకారులు, అదేవిధంగా డక్కలి కళాకారులు, అదేవిధంగా అనేక మంది కూడా మరి కళనే ఆరాధిస్తూ వారి పాట ద్వారా, మాట ద్వారా అలసిపోయిన ప్రజల మరి కష్టాన్ని మర్చిపోయే విధంగా కళలను ప్రదర్శిస్తారు. అది ముఖ్యంగా వేసవి కాలంలో ఎండాకాలం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారు మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకురావాలి. తెలంగాణ ట్యాగ్ లైన్ అయినా మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ఆత్మగౌరవం, మన కళలను పోషించడం, ఆరాధించడం అంత గొప్పగా ఈరోజు మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే వీటన్నిటికంటే మనం కళను మనం ప్రదర్శించడం కొన్ని కార్యక్రమాలు చేద్దాం. మంత్రి గారికి హైదరాబాద్ లో చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది. వచ్చిన కారణం నేను పోతా అంటున్నాను. సంబంధించి 20 గ్రామాలు ఎంపిక చేస్తే 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంతకుముందు దగ్గర అట్లే అడిగిన దయాన్ అంటే ఒక అక్షయ పాత్ర లెక్క. దయాన్ అంటేనే అక్షయ పాత్ర. ఏం అడిగితే ఇప్పటివరకు నేను అడిగింది ఎన్నడూ కూడా కాలేదు, ఇవ్వలేదని అనలేదు. సరే వేరే వాళ్ళకి ఇవ్వకపోవచ్చు కాక వాళ్ళకి కుళ్ళు ఉండొచ్చు, ఉండొచ్చు. కానీ ఎందుకంటే దయాన్ని గెలిచిన తర్వాత పక్కనే గణపురం ఉందన్నా అని ఇటు పోయేటప్పుడు మేమే గణపురం నుంచి వెళ్ళి మరి వేరే ఎక్కడికి పోవాలన్నప్పుడు ముందు గణపురం దాటైపోయేది ఉంటుంది. కాబట్టి పాలకుర్తి, గణపురం నాకు 2 కళ్ళు. రెండు మంచి కార్యక్రమం. నేను ఆ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ సందర్భంలో. రెండవది ఉగ్గు కళాకారులు. ఉగ్గు కళాకారులే కాకుండా ఇంకా చాలా మంది జానపద కళాకారులు. మా అక్క చెల్లెళ్ళు బోనాలు ఎత్తున పెట్టుకొని దీపం వెలిగించి కోలాటాలతోటి వస్తుంటే మా అక్క చెల్లెలు ఇస్తాంటే నాకు ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. మెడపురుస్తాను బాధ, ఎంతసేపు నుంచి పెట్టుకుని ఎట్లా కోలాటాలు చేస్తున్నారు అని. నేనంటే మా రాజయ్య గారు ఏమంటాడంటే
అది ఎక్సర్సైజ్ అవుతుంది, హెల్త్ మంచుకుంటుంది, షుగర్ బీపీ కూడా పోతుంది. మన డాక్టర్ సర్టిఫికెట్ ఏది అయినా కళాకారులు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు, నాకు మంచి మిత్రుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, మీ శాసనసభ్యుడు పెద్దలు డాక్టర్ రాజయ్య గారికి, నేను ఎందుకంటే అసలు నేను ఉదయం నుంచి ఎక్కడున్నానంటే 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. సంపద వస్తే అక్కడి నుంచి 400 కిలోమీటర్లు కొడైకెనాల్ నుంచి ఆడ మా మనవరాలది గ్రాడ్యుయేషన్ ఉంటే అది పోయాను. ఇక మనవరాలకు పోకపోతే ఇక అలుగుతుంది. ఆడ పోయి ఆ నుంచి 400 కిలోమీటర్లు కార్లు వచ్చి మళ్ళా హెలికాప్టర్లు వచ్చి ఫ్లైట్లు వచ్చి ఇటు రావుతుంది. మళ్ళా ఇప్పుడు హైదరాబాద్ 3 పెళ్లిళ్ళు కలుగుతుంది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా చూసిన తర్వాత నాకు చాలా సంతోషం. ఏదో కలిసిపోదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మాట్లాడుకోవాలని కూడా డిసైడ్ చేశాను. మా నాయన సర్పంచ్ ఉన్నప్పుడు 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద మీకు చిన్నప్పుడు ఉగ్గు కళాకారులు వస్తానంటే ఊరంతా ఉక్కొచ్చేది. వస్తున్నారంటే 30 రోజులు వాళ్ళ ప్రోగ్రాం చూసేది, టికెట్లు పెట్టుకుని కొట్లాడి చూసేది. మళ్ళా ఆ రోజులు రావాలి. ఆ రోజు గౌరవించేది కేసీఆర్ గారి ఉమ్మడి రాష్ట్రాలలో కళాకారులను పట్టించుకోలేదు. ఇప్పుడు కొద్ది మీ గౌరవం పెరిగి ఇంకా పెరగాలి. నేను ఎందుకు అంటున్నా అంటే ఇబ్బంది అయినా కష్టమైనా ఆ కళలో పోషించడానికి మీరు బతుకుతున్నారు. ఆ కళలో బతికించుకోవాలి. నేను ఉపాసం ఉన్నా పర్వాలేదని కళలో బతికిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ తీసుకున్న తర్వాత నాకు సత్య గారితో బాగా పరిచయం. పెత్రాజరావు గారి ప్రోగ్రామ్ లో వారి ప్రోగ్రాం పెట్టిందంటే ఇక జనం నేను కూడా వారు చనిపోయే ముందు నేను చనిపోతానని వారికి వచ్చి కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. చనిపోయిన తర్వాత వచ్చిన చాలా విషయాలలో వారితో నాకు సన్నిహిత సంబంధం ఉన్నది. 40-50 ఏళ్ళ నుంచి కూడా సన్నిహిత సంబంధం ఉన్నది. ఈ మాణిక్యపురం రావటం ఇది మూడోసారి. నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఇండియా చేయాలనుకున్నా. మీకు ఒక మంచి నాయకుడు రాజయ్య గారు ఉన్నారు. నేను రాజయ్య గారు చెప్పినట్టు కళల ఉప్పు కళాకారులకు కానీ కళాకారులకు కానీ నేను రాజయ్య గారు కేసీఆర్ గారి దగ్గర సపరేట్ గా మీకు మీటింగ్ పెట్టి ఏ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అయినా కూడా రవి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాడు. రవి గురించి కూడా కేసీఆర్ గారికి బాగా తెలుసు. మంచి కళాకారులని కూడా రవి గురించి తెలుసు. నేను మిమ్మల్ని అందరినీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సాధిస్తుంది. ఇంకా మన కోరికలు ఉండొచ్చు, అన్ని తీర్చాలంటే భగవంతుని నుంచి కూడా కాదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ లాభాలు జరిగినాయని ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఇలా జనగాం జిల్లా మొత్తం కరువు డ్రాట్ కింద. మీ రాజయ్య గారు, నేను, ముత్తిరెడ్డి గారు ముందరపడి ఈ జిల్లా సాధించడం మీ అందరికీ కూడా తెలుసు. మొదలు ఇది కొంత అటు వరంగల్ కలపాలి, కొంత ఇటు భువనగిరిలో కలపాలని ఉండే. కానీ జనగాం జిల్లా తెచ్చుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్ మీకు తెలవాలి. మెడికల్ కాలేజ్ మనం ఎంజిఎంకో హైదరాబాద్ కో పోయేది ఆపరేషన్ కోసం ఒక 6 నెలల లోపట ఏ పెద్ద వైద్యమైనా జనగాంలో చేసుకుంటే ఇలా పెద్ద హాస్పిటల్ 500 నీళ్లు చూశారు, చుక్క నీళ్లు దాటిపోయి ఇంకా జింగాల కొన్ని గ్రామాలు ఇంకా కొన్ని గ్రామాలకు రావాలి. ఇప్పుడు ఎండాకాలంలో పూర్తి చేస్తాం.
మీ సర్పంచ్ గారు అంటారు పోయినసారి చెరువు నిండింది మళ్ళా కూడా నిండాలని. అంటే మీ చెరువులకు నీళ్లు వచ్చినాయి, ఇదంతా కరువు. నాకు కూడా పాలకుర్తిలో 40 ఎకరాలు ఉండే. నేను 8 ఏళ్ల కింద ఒక 10 బోర్లు వేసిన. ఒక్క బోర్ వేసినాక ఇంకోటి వేయాలన్నా, ఇంకోటి వేసిన 10 వేసినా కూడా చుట్టమని. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక నీళ్లు వచ్చినాక 10 బోర్లు పోతున్నాయి. నీళ్లు 24 గంటల కరెంట్ వచ్చింది. ఇదివరకు మోటార్లు కాలిపోయింది, స్టార్టర్లు కాలిపోయింది. 2 ఎకరాలు ఇస్తే ఎక్కడ ఎండిపోయేది, ఎక్కడ బతికేది. 10 ఎకరాల ఉన్నోడు కూడా 2 ఎకరాలు నాటించేది. దాని కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని జరుగుతున్నాయి. అంతకుముందు జానకిపురంకి వస్తే కుండల బిందెలు తోటి రోడ్ల మీద ఒప్పడేది. ఏ అక్కన్నా ఏ చెల్లెన్నట్టు కుండ బిందెలు ఎత్తుపట్టుకుని పోతుందా? మిషన్ భగీరథ ద్వారా ఇంటికి నీళ్ళు తీసుకోవాలి. మనకు ఒక్కటేసారి అన్ని కావాలంటే నుంచి కూడా కాదు. 200 పెన్షన్ ఇచ్చినప్పుడు అత్త కోడలు 2000 ఇచ్చిన తర్వాత అత్త బాగున్నావు అంటాను. మీ బిడ్డ పెళ్లి అయితే మేనమావ అరుచుకుంటాడని ఎక్కకుండా, మా అక్క పెళ్లి అయితే మా మేనమావ బంగారం పట్టుకొచ్చి చీర పట్టుకొచ్చి పైసలు పట్టుకొచ్చింది వెనకాల చిన్నప్పుడు. ఇప్పుడు మేనమావులు టైం కొత్త సీజన్ లో అంటాడు. అంటే మేనమావగా 1,00,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్. రైతు బంధు 10,000 ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం. ఎన్ని తీర్ల 7 ఏళ్లకి ఒక స్కీమ్ ఉండాలి. అవన్నీ ఈ రోజు ఇంకో ఆలోచన చేశాడు కేసీఆర్ గారు. దళితులు పేదోళ్ళు కాబట్టి దళితులకు 10 లక్షలు ఇచ్చే ఏర్పాటు మొన్ననే ఇచ్చాం. మీ ఊళ్ళో కొద్ది కుటుంబాలనే మొత్తం ఇస్తారు ఈసారి. మొత్తం నేను రాజయ్య గారు చదువుతా, ఈ ఊరంతా ఇచ్చేయగా. ఇళ్లు కూడా ఉన్నాయి. 3,000 ఇచ్చినాం రాజయ్య గారి చేతిలో పెట్టిన. ఇప్పుడు 3,000 ఇళ్లు, 340 ఇళ్లు కూడా వస్తాయి. మీటాగానే కట్టుకుంటూ కూడా ఏర్పాటు చేశారు. ఒక మంచి ఆలోచనతో కేసీఆర్ గారు పోతున్నారు. మీ సర్పంచ్ గారు ఒక 2 కోరికలు కట్టినారు. ఇలా అంబేద్కర్ విగ్రహం కూడా ఆయనను మన మహనీయుడు, ఒక దళితులకు సంబంధించిన వ్యక్తి కాదు, పేద కుటుంబాల ఆదర్శమూర్తి. ఆయన చేయబట్టి ఆయన నేను మంత్రి అయినా, కేసీఆర్ ముఖ్యమంత్రి, రాజయ్య గారు ఎమ్మెల్యే, అందరూ కూడా పెట్టుకోవడం ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక దళితులు దాన్ని ఫీలింగ్ తీసుకురావద్దు. ఊరికి సంబంధించిన విగ్రహం అన్నట్టే ఉండాలి. మీ ఊరి విషయంలో కూడా మీ సర్పంచ్ గారు చాలా కోరిడు, కానీ ముఖ్యపురం, మందానిగూడెం, బీటీ రోడ్ అయితే ఇప్పుడెచ్చి మంజూరు చేస్తారు. అవసరమేనా? సీసీ రోడ్లు ఊరికైతే ఎన్ని 100% 10 లక్షలు దొరికిపోతాయా? మంజూరు కూడా చేస్తున్నారు. కొత్త మంజూరు చేస్తాయి. కానీ రాజయ్య గారు చెప్పినట్టు ఇది 1 నెల 2 నెలల లోపట్నే మీకు అన్ని కూడా మంజూరు ప్రకటిస్తా. ఈ ఊరు కూడా కొన్ని చుక్క సత్తయ్య గారి క్షేత్ర నిలయం ఉన్నారు, అది అవసరం. అది తప్పకుండా చేయించే ఏర్పాటు చేస్తాను. రాజయ్య గారికి నేను పూర్తిగా సపోర్ట్ ఉంటా. గన్పూర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం నా సహాయ సహకారాలు ఉంటాయని రాజయ్య గారికి హామీ ఇస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నువ్వు ఉన్నదే పొడవు, మళ్ళీ ఇంకా పైకి ఇంతలో తీసుకోదా? వాళ్ళకు కూడా అభినందించే కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూడా మంత్రిని సంతోషంతో ప్రణాళిక పరంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో జానపద కళాకారులకు, ఉగ్గు కళాకారులకు, మహిళలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో కూడా ఇది పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ జానపద కళాకారులకు కానీ అదే తీరుగా
ఒగ్గు కళాకారులకు ఒక గౌరవం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో అన్ని ఆవిష్కరణలకి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నా. నేను ఒగ్గు కళాకారులను, జానపద కళాకారులను, వివిధ కళాకారులందరినీ కోరుతున్నా, మీ వృత్తిని కొనసాగించండి. మీకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని కొద్దిగా ఆర్థికంగా నేను ఇబ్బంది పడి కళలు పనిచేసే అవకాశం ఎక్కడ కూడా చేయకుండా విరమించకుండా తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీకు సానుకూలంగా ఉన్నాడు. మీకోసం కొన్ని చేసేందుకు ఇంకా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియదు.